హలో విసిబడీస్, ఇవాళ కనుమ కదా. మరి మీ విశేషాలు ఏంటి? నా సంగతికి వస్తే మార్నింగ్ 6 దగ్గర నుంచి ఇప్పుడు 5 అయ్యే వరకు మాకు అసలు ఖాళీనే లేదు. ఇంట్లో వాళ్ళందరూ ఫుల్ బిజీగా ఉన్నాము. హాలిడేస్ అయిపోయిందని బాధపడాలో, హాలిడేస్ మొత్తం పనులతో సరిపోయిందని బాధపడాలో అస్సలే అర్థం కాలేదు. నాకు నిన్నైట్ ఒక ఆర్డర్ వచ్చింది. అర్జెంట్ కి వాళ్ళు ఈవినింగ్ కల్లా ఇవ్వాలని చెప్పారు. ఇంకా వాటికి కావాల్సిన సరుకులు, సామాన్లు అవి కొనుక్కోవడము, వాటిని చేయడము అదే సరిపోయింది. ఆ పని ఈ పని అంటే ఒకదాని తర్వాత ఒకటి అన్ని పనులు చేస్తూనే ఉన్నాం. ఎంత చేసిన తరగమే ఈ పనులు మాత్రం. వాళ్ళు మా దగ్గర అన్ని రకాల కారపొడులు ఆర్డర్ చేసుకున్నారు. ఇంకా వాటికి కావాల్సిన మమ్మీ ప్రిపేర్ చేస్తూ కూర్చున్నారు. ఇంకా సక్సెస్ఫుల్ గా అన్ని ప్రిపేర్ చేయడం అయిపోయింది. నీట్ గా ప్యాక్ చేయడం కూడా అయిపోయింది. మా దగ్గర 250 గ్రామ్స్ కారపొడి 150 రూపీస్ పడుతుంది. జనరల్ గా బయట అన్ని చోట్ల మేము చూసిన ప్రైస్ అయితే 100 గ్రామ్స్ 70-75 రూపీస్ పడుతున్నాయి. మన దగ్గర 100 గ్రామ్స్ ఓన్లీ 60 రూపీస్ పడుతుంది. మాకు ఆర్డర్ ఇచ్చిన పర్సన్ ఈ 6 కారపొడిలే కాకుండా వాళ్ళ ఫ్యామిలీకి మళ్ళీ విడిగా 2 అడిగారు. అందుకే మేము కాంప్లిమెంటరీగా కందిపొడి కూడా ఇచ్చాము. ఇవాళ ఓన్లీ కారపొడిలో 3 ఆర్డర్స్ మేము డెలివరీ చేసాము. అంతా అయిపోయినాక ప్రశాంతంగా వంట చేసుకుని తిన్నాము. ఈ రెసిపీ వీడియో మళ్ళీ పెట్టేస్తాను. ఈ లోపు సబ్స్క్రైబ్ చేసుకోండి.